ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా ఇది స్టిచ్చింగ్ ప్రాసెస్ అన్నమాట. సో టోటల్గా మన దగ్గర ఒక 80 నుంచి 90 మెంబర్స్ వరకు వీళ్ళందరూ స్టిచ్చింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. షర్ట్ కానీ కాటన్ ప్యాంట్ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ అనేది వీళ్ళు తయారు చేస్తారు. సో దీనికి సంబంధించిన ఈ మెషినరీ కానీ సో ఇదంతా లేటెస్ట్ ఎక్విప్మెంటే మేము యూజ్ చేసేది. ఇదంతా ఇంపోర్టెడ్ మెషినరీ ఉంటుంది. సో ఈ మెషినరీ కూడా ఎలా ఉంటుందంటే ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో ఏదైతే మెషినరీ యూజ్ చేస్తారో ఆ టైప్ ఆఫ్ మెషినరీ అంతా ఇక్కడ మేము యూజ్ చేస్తాం అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనం తయారు చేసే ప్రోడక్ట్ ఒక మిడ్ సెగ్మెంట్ ప్రోడక్ట్ అయినా సరే దీనికి వచ్చే క్వాలిటీ మాత్రం మీకు ఎక్స్పోర్ట్ టైప్ ఆఫ్ క్వాలిటీ వస్తుంది. అంటే కాంపిటేటివ్ ప్రైస్లో సో బెస్ట్ క్వాలిటీ అనేది ఇవ్వగలుగుతాం. సో ఇప్పుడు మా వాళ్ళు చేసేది కూడా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్ తయారు చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక అక్యురసీ వస్తుంది. అంటే కరెక్ట్గా దాని మెజర్మెంట్ కానీ సో పాకెట్ అంటే పాకెట్ మెజర్మెంట్ కానీ కఫ్ అంటే కఫ్ మెజర్మెంట్ కానీ ప్రతిదీ ఇంచ్ బై ఇంచ్ ఒక మెజర్మెంటు. సో దానికి ఒక డై తయారు చేసి దాని ప్రకారంగా మేము షర్ట్ అనేది తయారు చేస్తాం. ఇంకోటి ఇదే కాకుండా దీనికి మనం యూజ్ చేసే మెటీరియల్ కానీ సో దీన్ని యూజ్ చేసే థ్రెడ్ కానీ బటన్ కానీ సో ఇంకా ఇన్నర్ ఫ్యూజింగ్స్ కానీ ఇవన్నీ కూడా మెటీరియల్స్ మనం బ్రాండెడ్కి ఏమాత్రం తక్కువ అవ్వకుండా బ్రాండెడ్ వాళ్ళు ఏదైతే వాడతారో సేమ్ అవే మెటీరియల్స్ అన్నీ మనం వాడతాం. సో వాళ్ళది ఏంటంటే ఎక్స్పెన్సివ్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కాస్టింగ్ అనేది చాలా హై అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మన అండర్లో టోటల్ మెయింటెనెన్స్ అంతా ఉంటుంది. దీనికి థర్డ్ పార్టీ మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి మీకు కాస్టింగ్ అనేది కూడా చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న మెషినరీ అంతా ఇది ఆటోమేటెడ్ బటన్ మెషినరీ అనమాట. సో మీకు ఈ షర్ట్స్కి లాకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. ఈ థ్రెడ్ ఏంటంటే పైనుంచి వస్తుంది కింద నుంచి వస్తుంది ఇంటర్లాక్ అవుద్ది అనమాట. సో నార్మల్గా ఈ రేంజ్లో కొనే వాటికి ఏంటంటే బటన్ ఇలా పీక్గానే కూడా వస్తుంది. బట్ ఈ మెషినరీ వల్ల ఏంటంటే మీకు షర్ట్ చిరిగినా కూడా బటన్ అనేది రాదనమాట. అంత స్టాండర్డ్గా ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీస్లలో అన్నింటిలో యూజ్ చేసే మెషినరీ అంతా మేము యూజ్ చేస్తాం. ఈ బటన్ కానీ ఆ కాజా కానీ ఇవన్నీ అడ్వాన్స్డ్ మెషినరీస్ అన్నమాట. సో వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, దాంతోపాటు వర్క్ క్వాలిటీ కూడా చాలా పెరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా మనం అందరికీ ఇక్కడ వాళ్ళకి ట్రైన్ చేసేసి ఇక్కడ ప్లేస్మెంట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో అందరికీ చాలా సీనియర్స్ వీళ్ళంతా ఆల్మోస్ట్ అలా ఒక 10 years నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళే అందరూ. ఫ్యాక్టరీ కెపాసిటీ వచ్చేసి పర్ డే 1000 షర్ట్స్ తయారవుతాయి. దాంతోపాటు ఒక 500 ప్యాంట్స్ 1000 షర్ట్స్ అనేది రెడీ అవుతుంది. సో ఇంత వాల్యూమ్లో తయారు చేయడం వల్ల కూడా మనం కాస్ట్ ఎఫెక్టివ్లో ఇవ్వగలుగుతాము, క్వాలిటీ కూడా ఇవ్వగలుగుతాం అన్నమాట. ఇంకోటి ఎవ్రీడే ఫ్యాషన్ అనేది న్యూ ఫ్యాషన్ తయారు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు పైన చూసారు ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అన్ని మేము యూజ్ చేసాం. సో ఇవాళ ఈ ఫ్యాబ్రిక్ చూసారు, రేపు ఇంకొక ఫ్యాబ్రిక్ వస్తుంది, ఎల్లుండి ఎవ్రీడే. సో అంటే గ్లోబల్ మార్కెట్లో ఎట్లయితే ఫ్యాషన్ అనేది అప్డేట్ అవుతుందో సేమ్ అదేవిధంగా మన హైదరాబాద్లో కూడా మన లోకల్లో మనం అలా ఫ్యాషన్ అప్డేట్ అవుతుంది. సో ఒక బెంగళూరు, ఢిల్లీ అక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఫ్యాబ్రిక్ సోర్స్ చేస్తారో సో మేము కూడా ఫ్యాబ్రిక్ అక్కడ నుంచే సోర్స్ చేస్తాం. సో కాబట్టి మనం గ్లోబల్కి ఎట్లా అయితే ఫ్యాషన్ ట్రెండింగ్ అవుతుందో సేమ్ అదే ఫ్యాషన్ ట్రెండింగ్ మనం ఫాలో అవుతాం. సో ఆ విధంగా మనకు వర్క్ నడుస్తూ ఉంటుంది.